Hello friends, welcome to our channel. Good evening to all of you. Ekalavya Express Day 10. In case మీ లాస్ట్ ఫ్యూ డేస్ ఏకలవ్య ఎక్స్ప్రెస్ మీరు మిస్ అయినట్టయితే కనుక మీరు ప్లేలిస్ట్ సపరేట్గా ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ మీరు చెక్ చేయొచ్చు లాస్ట్ 9 days వీడియోస్. ఓకే, నిన్న మనము డిఫరెంట్ బిల్స్ అండ్ యాక్ట్స్ డిస్కస్ చేసాం. ఈరోజు చాలా స్టూడెంట్స్ మనకి ఈ యొక్క రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్, కొన్ని ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ చెప్పంటున్నారు కదా. ఈరోజు మనం దీని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది, రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్. అండ్ నోట్స్ కావాలనుకున్న వాళ్ళకి వీడియో డిస్క్రిప్షన్లో ఎలాగో నేను పీడిఎఫ్ నోట్స్కి సంబంధించినటువంటి లింక్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నాను. ఈ వీడియో కింద కూడా మీరు లింక్ ఇంక్లూడ్ చూడొచ్చు. సో దట్ యూ కెన్ యాక్సెస్ ద పీడిఎఫ్. సార్, ఇవి మనకి కంటెంట్స్ ఓవరాల్గా ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది. ఈ ఇండెక్సెస్ మనం డిస్కస్ చేస్తాం అనమాట. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్తో స్టార్ట్ చేసి మనం గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్తో మనకి ఎండ్ అవుతుంది ఈ వీడియో వచ్చేసి. ఫస్ట్, వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. మనకి ఎయిర్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా సరే ఎయిర్ క్వాలిటీని మనం దేనిపైన అంటే ఒక పారామీటర్ చెక్ చేస్తాం. ఆ పారామీటర్ ఏంటంటే PM 2.5 అనమాట, పర్టిక్యులర్ మ్యాటర్ 2.5. మనకి PM 2.5 ఉంటుంది, PM 10 ఉంటుంది. కాకపోతే PM 2.5ని మనం స్టాండర్డ్గా తీసుకుంటాం. ఈ PM 2.5 కాన్సన్ట్రేషన్ ఎక్కువైనాయి అనుకోండి అంటే ఏమవుతుంది, అవి మన ఈ యొక్క రెస్పిరేటరీ సిస్టంలోకి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దట్ మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి జనరల్గా మనం PM 2.5ని స్టాండర్డ్గా తీసుకుంటాం. సో వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023 దీన్ని రిలీజ్ చేసింది ఎవరు? స్విస్ ఆర్గనైజేషన్ IQ Air వీళ్ళు రిలీజ్ చేశారనమాట. దీని ప్రకారం వీళ్ళు ఏమంటున్నారు, ర్యాంకింగ్ ఇండియా ఇస్ ద థర్డ్ వర్స్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొల్యూషన్ ఇన్ ద అవుట్ ఆఫ్ 134 కంట్రీస్. 134 కంట్రీలో మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ ఇండియా ర్యాంక్ ఎంత? థర్డ్ వన్. మరి ఇండియా పైన ఉన్నటువంటి టాప్ 2 పొల్యూటెడ్ కంట్రీస్ ఎందుకు చూద్దాం. అలానే మనకి మెట్రో సిటీస్లో తీసుకున్నా కూడా మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ అవుట్ ఆఫ్ 150 తీసుకుంటే అందులో ఇండియా నుంచి ఉన్నటువంటి సిటీసే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మనం తీసుకున్నటువంటి మేజర్ పారామీటర్ ఏంటి? PM 2.5ని మనం తీసుకుంటున్నాం. సరే, ఇక్కడ మీరు చూస్తే వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023 టాప్ 5 మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ చూస్తే ఇండియా థర్డ్ ర్యాంక్ ఉందన్న కదా. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా, తజకిస్తాన్, బుర్కినా ఫాసో మనకు ఆఫ్రికాలో ఉంటుంది, ఆఫ్రికా కాంటినెంట్లో ఉంటుంది. సరే, తజకిస్తాన్ ఉంది కదా, తజకిస్తాన్కి క్యాస్పియన్ సీ బార్డర్ ఉంటుందా లేదా? ఆన్సర్ చేయండి. తజకిస్తాన్కి క్యాస్పియన్ సీ బార్డర్ ఉంటుందా లేదా? వెరీ ఇంపార్టెంట్. మనకి పొల్యూషన్స్ ఎలా లెక్కిస్తామంటే ఒక క్యూబిక్ మీటర్లో మనకి PM 2.5 ఎన్ని మైక్రోగ్రామ్స్ ఉందో చూస్తారనమాట. ఇక్కడ 79.9, 73.7, ఇండియాలో 54.4 అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ పొల్యూషన్. మనకి WHO స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో PM 2.5 వీళ్ళ స్టాండర్డ్స్ ఏంది? అండ్ యావరేజ్ ఒక క్యూబిక్ మీటర్లో 5 మైక్రోగ్రామ్స్ లేదా అంతకన్నా తక్కువ ఉండాలి, 5 ఉండాలి. మన దగ్గర 54 ఉంది. అలా WHO స్టాండర్డ్స్ మీట్ అయినటువంటి కంట్రీస్ 7 కంట్రీస్. ఏంటవి మనకి? ఆస్ట్రేలియా, ఇస్తోనియా, ఫిన్లాండ్, గ్రీన్లాండ్, ఐస్లాండ్, మారిషస్, న్యూజిలాండ్. ఇక్కడ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తీసేస్తే మిగతావన్నీ కూడా యూరోపియన్ కంట్రీస్ ఎక్సెప్ట్ మారిషస్ మనకి ఇండియన్ ఓషన్లో ఉంటుంది. ఓకే, ఇండియన్ ఓషన్లో ఉంటుంది మనకి, ఆఫ్రికాకి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ వ్యూలో. అవుట్ ఆఫ్ 134 కంట్రీస్ 124 కంట్రీస్లో మనకు WHO స్టాండర్డ్స్ అనేవి లేవు, ఎయిర్ స్టాండర్డ్స్. నెక్స్ట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి 2022లో చూస్తే ఇండియా 8th మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ. అంటే ఇప్పుడు మన ఇండియాలో పొల్యూషన్ లెవెల్ పెరిగినాయా తగ్గినాయా? పొల్యూషన్ లెవెల్స్ అనేవి మన ఇండియాలో పెరిగినాయి. మన ఇండియాలో ద మోస్ట్ పొల్యూటెడ్ మెట్రోపాలిటన్ ఏంటి? ఇక్కడ మనకి బెగుసరై ఈజ్ ద మోస్ట్ పొల్యూటెడ్ మెట్రోపాలిటన్. నెక్స్ట్, టాప్ 50 పొల్యూటెడ్ సిటీస్లో చూసినట్టయితే కనుక ఆల్మోస్ట్ ఆల్ ఇందులో మనకి ఇండియా నుంచి మనకి గ్రేటర్ నెంబర్ ఆఫ్ పొల్యూటెడ్ సిటీస్ ఉన్నాయి స్టూడెంట్స్. 42 ఉన్నాయి మనకి టాప్ 50లో. గ్రేటర్ నోయిడా 11th పొజిషన్ చూసుకుంటే, గురుగ్రామ్ 70th పొజిషన్, రోహ్తక్ 47th పొజిషన్. ఇలా టాప్ 10 పొల్యూటెడ్ సిటీస్లో 9 పొల్యూటెడ్ సిటీస్ బిలాంగ్ టు ఇండియా. సో దీన్ని బట్టి మనకి పొల్యూషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏ లెవెల్లో వస్తాయో ఫ్యూచర్లో మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే, మెయిన్గా పొల్యూటెడ్ రిలేటెడ్ డిసీజెస్ మనకి రెస్పిరేటరీ సిస్టమ్కి వచ్చే అవకాశం ఉంటుంది. బ్రాంకైకి కానీ లంగ్స్కి కానీ వాటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనకి టాపిక్ నెంబర్ 1, దట్ ఈస్ ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. సెకండ్ వచ్చేసి మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. మనం ఎకానమీలో చాలాసార్లు డిస్కస్ చేసాం. మనకి 2 types ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది. ఎకనామిక్ గ్రోత్ ఒకటి, ఎకనామిక్ డెవలప్మెంట్ ఒకటి. ఎకనామిక్ గ్రోత్ వచ్చేసి మనకి మెయిన్గా ఆ కంట్రీ యొక్క GDP ఎంత పెరిగింది ఇలాంటివి చూస్తుంటుంది అనమాట. ఆ కంట్రీలో ఇన్కమ్ ఎలా పెరిగిందని చెప్పేసి. వేరేస్ మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఈ యొక్క ఎకనామిక్ గ్రోత్తో పాటు అసలు ఆ కంట్రీలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎలా ఉంది, అంటే పుట్టినటువంటి ఒక కిడ్ లేదా ఒక చైల్డ్ ఎన్ని ఇయర్స్ బతకగలుగుతున్నారు, యావరేజ్ ఎడ్యుకేషన్ లెవెల్ ఎలా ఉంది, డ్రాప్అవుట్స్ ఎలా ఉన్నాయి, దాంతోపాటు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది, అంటే వాళ్ళ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ లాంటివి ఎలా ఉంది. వీటిని ఎలా మెజర్ చేస్తుంటాం మనం జనరల్గా? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానీ, లేదా హౌ మెనీ ఇయర్స్ దే ఆర్ ఇంటూ స్కూలింగ్ అని కానీ, లేదా వాళ్ళ యొక్క గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అని కానీ, వీటి ద్వారా మనం మెజర్ చేస్తుంటాం అనమాట.
మరి ఈసారి ఈ యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి మనకి 134th పొజిషన్లో ఉంది. బట్ మన నైబరింగ్ కంట్రీస్తో కంపేర్ చేస్తే మన యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ తక్కువ ఉందని చెప్పొచ్చు. మెయిన్గా మనకు ఉన్నటువంటి కాన్స్టెంట్ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే పాపులేషన్, విపరీతమైనటువంటి పాపులేషన్ ఉండడం వల్ల మనం కొద్దిగా లాగ్ అయి ఉన్నాం. సరే, దీన్ని ఫస్ట్ పబ్లిష్ చేసింది ఎప్పుడు 1990లో. ఎవరు పబ్లిష్ చేశారు? UNDP, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు దీన్ని ఫస్ట్ పబ్లిష్ చేశారు. వీళ్ళు మెయిన్గా 3 బేసిక్ పారామీటర్స్ని కన్సిడర్ చేస్తారు. ఒకటి హెల్త్, నాలెడ్జ్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. హెల్త్ని ఎలా మెజర్ చేస్తారు? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్, ఇది మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 3కి రిలేటెడ్. నెక్స్ట్ నాలెడ్జ్ని ఎలా మెజర్ చేస్తారు? నంబర్ ఆఫ్ ఇయర్స్ దే ఆర్ ఇన్ స్కూలింగ్, దట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 4.3 అండ్ 4.4కి రిలేటెడ్. అలానే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా మెజర్ చేస్తారు? పర్ క్యాపిటా నేషనల్ ఇన్కమ్, గ్రాస్ నేషనల్ ఇన్కమ్, GNI అంటాం. ఇది మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 8.5. ఇలా మెజర్ చేస్తారన్నమాట కంట్రీలో హ్యూమన్ డెవలప్మెంట్ గ్రోత్ ఎలా ఉందని చెప్పేసి. ఫస్ట్ టైం దీన్ని ప్రపోజ్ చేసింది పాకిస్తానీ ఎకనామిస్ట్ మెహబూబ్ ఉల్ హక్. యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ మనకి UN డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళ పార్ట్లో భాగంగా దీన్ని తీసుకొచ్చామన్నమాట. HDRతో పాటు వీళ్ళు ఇంకొన్ని ఇండెక్సెస్ కూడా రిలీజ్ చేస్తుంటారు, ఇంకొన్ని రిపోర్ట్స్ కూడా రిలీజ్ చేస్తుంటారు. అవేంటంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ MPI, ఇది మనం వీడియో ఎండింగ్లో డిస్కస్ చేస్తాం. ఇన్ఈక్వాలిటీ అడ్జస్టబుల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ IHDI, జెండర్ ఇన్ఈక్వాలిటీ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం ఇందులో జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్. సరే, మీకు ఇప్పుడు ఓవరాల్ ట్రెండ్ చూసినట్టయితే కనుక ఇండియా 134 ర్యాంక్ ఉందన్న కదా. బట్ జెండర్ ఇన్ఈక్వాలిటీలో చూస్తే ఇండియా అనేది మనకి 108లో ఉంది. 108 విత్ స్కోర్ ఆఫ్ 0.437. అంతకుముందు మనకు 2021లో ఇండియా ర్యాంక్ ఎంత ఉండే? 122 ఉండే. అంటే మన ఇండియా ర్యాంక్ అనేది సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అయింది. అంటే ఇండియాలో ఒక జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది తగ్గింది అని చెప్పేసి ఈ ఇండెక్స్ చెప్తుంది. బట్ జెండర్ ఇన్ఈక్వాలిటీ తగ్గినప్పటికీ కూడా ఇప్పటికీ మనకి లేబర్ ఫోర్స్లో చూస్తే, అంటే పని చేయగల సామర్థ్యం ఉండి పనిలో భాగస్వామ్యం అవుతున్న వాళ్ళు లేబర్ ఫోర్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ చాలా డిఫరెన్స్ ఉంది. మెన్కి ఉమెన్కి మధ్యలో సుమారు 47.8% డిఫరెన్స్ ఉంది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. మెన్లోనైతే కనుక లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 76% ఉంటే ఉమెన్లో మనకి 28.3% ఉంది. అంటే ఈ లెవెల్లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఉందన్నమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వర్కర్స్ రేట్ మొత్తం కూడా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఉండాల్సిన పని లేదు. వర్కర్స్లో ఎవరైతే కనుక వర్క్ దొరికి ఎవరైతే కనుక పని చేస్తున్నారో వాళ్ళని జనరల్గా మనం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటుంటాం అనమాట. ఓకే, సో ఇండియా మనకి ఇనీషియల్గా మనకి 2021లో మనకి తగ్గినప్పటికీ HDI, దాని తర్వాత ఇంప్రూవ్ చేసుకొని ఇప్పుడు మనము 134 పొజిషన్లోకి రావడం జరిగింది. థర్డ్ వన్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. మీకు ఇందాక చెప్పినట్టు జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ దీన్ని మనం రిలీజ్ చేసింది ఎవరు? UNDP వాళ్ళు యాజ్ అ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. ఇండియా ర్యాంక్ ఎంత? 108 అవుట్ ఆఫ్ 193. ఇండియా ర్యాంక్ అనేది జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో ఇంప్రూవ్ అయింది గతంతో కంపేర్ చేస్తే మనం డిస్కస్ చేసాం. ఇండియా స్కోర్ చేసినటువంటి స్కోర్ ఎంత? 0.437. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో మనం మెయిన్గా ఫోకస్ చేసేటటువంటి పారామీటర్స్ ఏంటి? 3 పారామీటర్స్: రిప్రొడక్టివ్ హెల్త్, ఎంపవర్మెంట్ అండ్ లేబర్ మార్కెట్. అంటే ఉమెన్కి కావాల్సినటువంటి రిప్రొడక్టివ్ హెల్త్ ఎలా ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తను హాస్పిటల్లో డెలివరీస్ అవుతున్నాయా లేదా, అలానే వ్యాక్సినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలానే తన రిప్రొడక్టివ్ చాయిస్ అంటే తను ఎంతమంది చిల్డ్రన్కి బర్త్ ఇవ్వాలనుకుంటుందన్న చాయిస్ ఉమెన్కి ఉంటుందా లేదా, ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా ఉంది ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదా లేబర్ మార్కెట్లో ఉమెన్ పార్టిసిపేషన్ ఎలా ఉంది. మనం ఇందాక చూసాం కదా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. ఇలాంటివన్నీ తీసుకొని మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ని వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో మనకి ర్యాంకింగ్ వచ్చేసి 0 నుండి 1 వరకు ఉంటుంది. 0 అంటే పర్ఫెక్ట్ ఈక్వాలిటీ, 1 అంటే ఎక్స్ట్రీమ్ ఇన్ఈక్వాలిటీ అనమాట. మన ఇండియా స్కోర్ చేసింది ఎంత? విత్ స్కోర్ ఆఫ్ 0.437. ఈ స్కోర్ మనకు ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ వాళ్ళ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024. హ్యాపీనెస్ అనగానే మనకి మన నైబరింగ్ కంట్రీ భూటాన్ గుర్తు రావాలి. ఎందుకంటే చాలా కంట్రీస్ మనకి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ లేదా GDP గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్తోని వాళ్ళ యొక్క కంట్రీ ప్రోగ్రెస్ని మెజర్ చేద్దామనుకున్నటువంటి టైంలో భూటాన్ లాంటి కంట్రీ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ కాకుండా, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కాకుండా గ్రాస్ హ్యాపీనెస్ ప్రొడక్ట్తోని వీళ్ళు స్టార్ట్ చేశారు. జనరల్గా ఇట్లాంటి హ్యాపీనెస్ రిపోర్ట్లలో ఎక్కువగా స్కాండినేవియన్ కంట్రీస్ వాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు. నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ ఇట్లాంటి వాళ్ళు. రీసెంట్గా 12th ఎడిషన్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది UN సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ రిపోర్ట్ అనమాట. వీళ్ళు రిలీజ్ చేశారు. దీన్ని లాంచ్ చేసింది హ్యాపీనెస్ రిపోర్ట్ని 2012లో లాంచ్ చేశారు. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది అంటే ఈ యొక్క వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని రిలీజ్ చేసేటటువంటి ఈ యొక్క నెట్వర్క్ ఏదైతే ఉందో సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ రిపోర్ట్, దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క రిపోర్ట్ అనేది యూజువల్గా 150 కంట్రీస్ని ర్యాంక్ చేస్తాయి అన్నమాట. కొన్ని ఫ్యాక్టర్స్ని యూజ్ చేసి అక్కడ ఉన్నటువంటి హ్యాపీనెస్ ఎలా ఉందని చెప్పేసి వీళ్ళు తీసుకున్న ఫ్యాక్టర్స్ ఏంది? GDP అని కానీ, సోషల్ సపోర్ట్ కానీ, ఆ దేశంలో ఉన్నటువంటిది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎలా ఉంది, అలానే అక్కడ ఉన్నటువంటి ఫ్రీడమ్ ఎలా ఉంది, ప్రజలకు ఉన్నటువంటి ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ కానీ,
దాంతోపాటు కరప్షన్ లెవెల్స్ ఇవన్నీ. మరి ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఈ యొక్క రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డేని జనరల్గా మనం 20th March ఎవ్రీ ఇయర్ దీన్ని మనం ఫాలో అవుతున్నాం అనమాట. యుఎన్ఓ యొక్క రెజల్యూషన్ ప్రకారం ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డేని ప్రతిపాదించినటువంటి కంట్రీ ఏంటంటే భూటాన్. ఓకే, భూటాన్. మరి మీకు చిన్న క్వశ్చన్, భూటాన్కి సంబంధించినటువంటి ఏ ప్లాట్యూ అంటే ఏ పీఠభూమికి సంబంధించి భూటాన్కి సంబంధించినటువంటి ఏ పీఠభూమికి సంబంధించి ఇండియా చైనా మధ్యలో ఒక రకమైనటువంటి ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం ఉండే? మీరే ఆన్సర్ చేయాలి. ఈసారి 2024 ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే థీమ్ ఏంటంటే రీకనెక్టింగ్ ఫర్ హ్యాపీనెస్ బిల్డింగ్ ద రెసిలియంట్ కమ్యూనిటీస్. అంటే అన్ని తట్టుకొని నిలబడేటటువంటి యొక్క కమ్యూనిటీస్ అంటే ఒక మనం ఈ యొక్క ఏదైతే మన సమూహాన్ని మనం ఎంకరేజ్ చేయాలని చెప్పేసి. 5th one గ్లోబల్ హంగర్ ఇండెక్స్. ఇది మనకి హంగర్కి సంబంధించింది. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా మనకి ఈ యొక్క రెడ్యూసింగ్ ఆఫ్ హంగర్ అనేది మనకి వన్ ఆఫ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023 రిలీజ్ చేసింది మనకి కన్సర్న్ వరల్డ్ వైడ్. ఇది ఒక ఐర్లాండ్కి సంబంధించినటువంటి ఎన్జిఓ వాళ్ళు. అలానే వెల్ట్ హంగర్ లైఫ్, ఓకే, వెల్ట్ హంగర్ లైఫ్ జర్మన్ ఎన్జిఓ వీళ్ళు రిలీజ్ చేశారనమాట. దీని ప్రకారం ఇండియా మనకి 111th పొజిషన్లో ఉంది అవుట్ ఆఫ్ 125 కంట్రీస్. మన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2022 చూసుకుంటే ఇండియా అప్పుడు మనకి 107th పొజిషన్లో ఉండే అవుట్ ఆఫ్ 121 కంట్రీస్. ఓకే, మన నైబరింగ్ కంట్రీస్లో చూసినట్టయితే కనుక వాటితో కంపేర్ చేస్తే మన ర్యాంకింగ్ అనేది కొద్దిగా తక్కువ ఉందని మనం చెప్పొచ్చు. ఓకే, అంటే ర్యాంకింగ్ చాలా అంటే బ్యాడ్గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఇందాక చెప్పినట్టు మనకు ఉన్నటువంటి పాపులేషన్, హ్యూజ్ పాపులేషన్కి మనకు తగ్గట్టున్నటువంటి ఫెసిలిటీస్ని కూడా సమకూర్చడం అనేది ఒక ఛాలెంజ్. ఇండియాకు ఉన్నటువంటి స్కోర్ ఎంత? 28.7% ఆన్ ద 100 స్కేల్. 0 అనేది బెస్ట్, అంటే బెస్ట్ లెవెల్, అంటే హంగర్ లేనట్టు. 100 అంటే వర్స్ట్ ఫామ్ అనమాట. హంగర్ స్టేటస్ సివియర్, అంటే వీళ్ళు తీసుకున్న పారామీటర్స్ ఏముంటాయి అంటే హంగర్ స్టేటస్ అంటే ఆకలి ఎలా ఉంది, అండ్ అండర్ నరిష్మెంట్ రేట్ దానికి 16.6% ఇస్తారు. అండర్ నరిష్మెంట్ అంటే అవసరం ఉన్నటువంటి ఉండాల్సినటువంటి ఏజ్కి అవసరం ఉన్నటువంటి ఫుడ్ దొరకపోవడం. చైల్డ్ వాస్టింగ్ అంటే ఉండాల్సిన హైట్కి ఉండాల్సినటువంటి వెయిట్ లేకపోవడం. చైల్డ్ స్టంటింగ్ ఉండాల్సిన ఏజ్కి ఉండాల్సిన హైట్ లేకపోవడం. చైల్డ్ మోర్టాలిటీ యొక్క బిలో 5 years చిల్డ్రన్ ఎలా చనిపోతున్నారని చెప్పేసి. అలానే ఎనిమియా, ఉమెన్లో ఉన్నటువంటి ఎనిమియా 58.1%. వీటన్నిటిని బేస్ చేసుకొని మనకు ర్యాంకింగ్ ఇస్తుంటారు అనమాట గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో. నెక్స్ట్ 6th one గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. ఇన్నోవేషన్ అంటే ఏంది? నవకల్పన, అంటే ఏదైనా కొత్త వస్తువుని ఎంకరేజ్ చేయడం అనేది ఇన్నోవేషన్. ఈ రోజు కూడా మీరు న్యూస్ పేపర్లో చూసుంటారు, చాలామంది ఫ్రెషర్స్ యొక్క స్టార్టప్స్లో జాయిన్ అవ్వడానికి రెడీగా అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పేసి. స్టార్టప్స్ అంటే మళ్ళీ దేనికి సంబంధించింది? ఇన్నోవేషన్కి సంబంధించింది. మరి ఈ కాంటెక్స్ట్లో మీకు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఇన్నోవేషన్ అంటే నవకల్పన, ఇన్నోవేషన్కి సంబంధించినటువంటి యొక్క గోల్ ఏంది? విచ్ గోల్ డీల్స్ విత్ ద ఇన్నోవేషన్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్? ఇండియా అనేది మనకి 40th ర్యాంక్ వచ్చింది అవుట్ ఆఫ్ 132 ఎకానమీస్లో యొక్క గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. దీన్ని పబ్లిష్ చేసింది ఎవరు? వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. మనకి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే మేధో హక్కులు అని చెప్పేసి, మనకు అది పేటెంట్ రూపంలోనైనా ఉండొచ్చు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అనేది, లేదా ట్రేడ్ మార్క్ రూపంలోనైనా ఉండొచ్చు, లేదా కాపీ రైట్ రూపంలోనైనా ఉండొచ్చు, ఇలాంటి విధంగా ఎలా అయినా ఉండొచ్చు. ఈవెన్ జిఏ ట్యాగ్ కూడా మనకి వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ పరిధిలోకే వస్తుందన్నమాట. మరి ఈసారి నీతి ఆయోగ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద సిఐఐ, ఓకే, దాంతోపాటు వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వీళ్ళందరూ కలిసి ఈ ఈవెంట్ను వర్చువల్గా వీళ్ళు హోస్ట్ చేయడం జరిగింది. అందులోనే ఈ యొక్క రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు. టాప్ 5 కంట్రీస్ ఇన్నోవేషన్ ఎంకరేజ్ చేసే కంట్రీస్ మనకి స్విట్జర్లాండ్, స్వీడన్, యుఎస్ఏ, యూకే అండ్ సింగపూర్. మన వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ చూసినట్టయితే కనుక ఇది మెయిన్గా ప్రపంచవ్యాప్తంగా ఇన్నోవేషన్ ఎంకరేజ్ చేస్తూ, ఎవరైతే కనుక ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ కనుక్కున్నారో వాళ్ళ యొక్క హక్కులను ప్రొటెక్ట్ చేస్తూ తన యొక్క రోల్ అనేది ప్లే చేస్తుంటుంది. ఇది యునైటెడ్ నేషన్కి సంబంధించినటువంటి స్పెషలైజ్డ్ ఏజెన్సీ అంటే ఎస్. బాగా గుర్తుపెట్టుకోండి, కొన్ని యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఉంటాయి, కొన్నేమో స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఉండవు. ఇది యుఎన్ఓకి సంబంధించినటువంటి స్పెషలైజ్డ్ ఏజెన్సీ. మరి వీళ్ళకి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? మనకి జెనీవాలో ఉంది. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. మామూలుగా పావర్టీ అంటే మన దగ్గర డబ్బులు లేకపోవడం ఉంటుంది. ఒకవేళ డబ్బులు లేకపోవడమే కాకుండా వేరే విధాలుగా కూడా మనకు పావర్టీ ఉందనుకోండి, అప్పుడు అన్నీ కలిసి ఈ యొక్క మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటారు అనమాట. జనరల్గా మనకి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో ఏవేవి మనం కన్సిడర్ తీసుకుంటాం? ఇక హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, లివింగ్ స్టాండర్డ్ కానీ, అంటే వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉందా లేదా, వాళ్ళకి స్కూల్ ఎంతమంది అటెండ్ అవుతున్నారు, పర్సంటేజ్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క న్యూట్రిషన్ ఎలా ఉంది, అంటే బహుముఖ పేదరికం, అంటే ఆ యొక్క పావర్టీ అనేది వివిధ రూపాల్లో ఉంటే ఆ అన్ని రూపాలని మనం క్యాలిక్యులేట్ చేసుకునేది మనం మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. రీసెంట్గా ఈ యొక్క మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ రిపోర్ట్ అనేది సుమారుగా మన భారతదేశంలో ఈ యొక్క 41.5 కోట్లు
అంటే అంతమంది ప్రజలు వీళ్ళు ఇండియాలో సుమారు లాస్ట్ 15 ఇయర్స్లో యొక్క మల్టీ డైమెన్షనల్ పావర్టీ నుంచి అంటే బహుముఖ పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పేసి ఎంతమంది అంటున్నారు ఇక్కడ సుమారు మనకి 41 కోట్ల మంది యొక్క మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ నుంచి బయటపడ్డారని చెప్పేసి చెప్తుందన్నమాట ఈ రిపోర్ట్ అనేది. ఓకే, సో ఎలా మరి ప్రోగ్రెస్ అవ్వగలిగారు? మెయిన్గా ఇలా ప్రోగ్రెస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ తీసుకున్నటువంటి కొన్ని ఇనిషియేటివ్స్ అనుకోండి, లేదా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనుకోండి, లేదా ప్రజల యొక్క ఇన్కమ్ పెరగడం అనుకోండి, ఇలాంటివన్నీ. ఇది చాలా ఫాస్టెస్ట్ అండ్ అబ్జల్యూట్ ప్రోగ్రెస్ అని కూడా ఈ రిపోర్ట్ చెప్తుంది. ఇందులో మనకి పావర్టీ రేట్ అనేది ఇప్పటికీ చిల్డ్రన్లో ఎంత ఉందంటే 27.7% ఉంది. అది మనకి అడల్ట్స్లో మాత్రం ఇది మనకి 13.4% ఉంది. అంటే పావర్టీ లెవెల్ అనేది ఇంకా చిల్డ్రన్ లెవెల్లో ఎక్కువగా ఉంది. ఓకే, అది మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మరి గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ దీన్ని డెవలప్ చేసింది ఎవరు? UNDP అలాంగ్ విత్ ఎవరు? ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, వీళ్ళు కలిసి దీన్ని డెవలప్ చేశారు. దీన్ని ఫస్ట్ టైం పబ్లిష్ చేసింది 2010. అలానే ఇది మనకి మీకు ఇందాక చెప్పినట్టు ఒక 10 ఇండికేటర్స్ లైక్ హెల్త్, ఎడ్యుకేషన్, వాళ్ళు ఉన్నటువంటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఇవన్నింటినీ ఈ యొక్క తీసుకొని మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తుంటాం అనమాట. సరే, మరి ఈరోజు వీడియోలో MCQ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. టుడేస్ వీడియో MCQ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, విచ్ ఆర్గనైజేషన్ ఇండియా మానిటర్స్ అండ్ పబ్లిషెస్ డేటా ఆన్ PM 2.5 లెవెల్? ఇండియాలో PM 2.5 లెవెల్స్ పైన డేటా ఎవరు పబ్లిష్ చేస్తుంటారు, ఎవరు మానిటర్ చేస్తుంటారు? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫ్యాక్టర్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ఇంక్లూడెడ్ ఇన్ ద క్యాల్కులేషన్ ఆఫ్ HDA? ఓకే, సో ఇందులో HDAలో ఇంక్లూడ్ చేయనటువంటిది పారామీటర్ ఏంటి? నెక్స్ట్, which of the following conventions related to intellectual property is administrated by WIPO? WIPO ఇప్పుడు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని కాపాడుతుంది కదా, అది ఏ కన్వెన్షన్ ప్రకారం, ఏ ఒప్పందం ప్రకారం? ఇది మనకు ఓవరాల్గా ఈరోజు కొన్ని ఇండిసెస్కి సంబంధించినటువంటి వీడియో. మనకి అంటే ఇంకా ఫర్దర్గా మీరు ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే కనుక ఈ వీడియో కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా ఇంక్లూడ్ చేయండి. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా ఏకలవ్య ఎక్స్ప్రెస్ డే 10కి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.